అనంతపురం పట్టణంలోని శ్రీనివాసనగర్లో 3 రోజుల క్రితం జరిగిన మంజుల అనుమానాస్పద మృతి వివాదంగా మారుతోంది. పుట్టపర్తి మండలం బత్తలపల్లికి చెందిన మంజుల అదే గ్రామానికి చెందిన రాము చౌదరిని ప్రేమించింది. ఇద్దరు వివాహం చేసుకుని అనంతపురంలోని రాము స్నేహితుడు శ్రీనివాస్ చౌదరిని ఆశ్రయించారు. కొంతకాలమైన తరువాత మంజులపై కన్నేస్తున్న శ్రీనివాస్ చౌదరి రాము సాయంతో మంజులను వివాహం చేసుకున్నాడు. రాము శ్రీనివాస్ కలిసి మంజులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేగాక ఆమె నగ్న దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేశారని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 3 రోజుల క్రితం అనంతపురం శ్రీనివాసనగర్లో మంజుల అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. శ్రీనివాస్ చౌదరి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి బెంగళూరులో మెడికో అంటూ డ్రామా ఆడారు. రాజకీయ ఒత్తిళ్లతో కేసును పోలీసులు చూసి చూడనట్లుగా వదిలేశారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, అసలు ఏం జరిగింది? మంజుల అనుమానాస్పద మృతికి సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఒక హైడ్రామా మళ్లీ తెర మీదకి వస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, మంజుల హత్య కేసు మిస్టరీగానే మారుతుంది. ఎందుకంటే ప్రేమ పేరుతో ఓ నిరుపేద యువతిని వంచి వ్యభిచార వృత్తిలోకి నెట్టిన వైనం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పుట్టపర్తి మండలం బత్తలపల్లికి చెందిన రాము చౌదరి మంజుల ప్రేమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనంతపురానికి చెందిన శ్రీనివాస్ చౌదరి ఆశ్రయం పొందారు. అయితే కొంతకాలం కాపురం చేసిన తర్వాత శ్రీనివాస్ చౌదరి మంజులపై కన్నేయడం, వ్యూహాత్మకంగా రామును ఒప్పించి ఆమెతో వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరు కలిసి చాలా కాలంగా మంజులను సహజీవనం లైంగికంగా వేధించారు. ఈ నేపథ్యంలోనే చాలా కాలం పాటు నగ్న దృశ్యాలను కూడా చిత్రీకరించిన విషయాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వ్యభిచార వృత్తిలోకి మంజులను దింపిన శ్రీనివాస్ చౌదరి, అదేవిధంగా రాము చౌదరి పూర్తి స్థాయిలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ ఇటీవల కాలంలోనే అనంతపురం జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే అతనికి సంబంధించిన ఇద్దరు స్నేహితులకు వద్ద కూడా మంజులను పంపించినట్లు చాలా స్పష్టంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే 3 రోజుల కిందట మంజుల స్థితిలో మృతి చెందడం, ఇద్దరు పోలీసు అధికారుల సాయంతో మంజుల మృతదేహాన్ని ఆసుపత్రిలోకి చేర్చిన నిందితులు వ్యూహాత్మకంగా తప్పించుకున్న దాఖలు కనిపిస్తుంది. అయితే ఈ మొత్తం పరిణామాలపై సీరియస్ గా పరిగణించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనంతపురం శంకర్ నారాయణ కొద్దిసేపటి కిందటే అనంతపురం డీఎస్పీ మల్లికార్జున వర్మను కలిశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మంజుల కేసులో డీటెయిల్డ్ గా ఇన్వెస్టిగేషన్ చేయండి, టీడీపీ నేతల పాత్రను లిక్కు తేల్చాలి, అదేవిధంగా దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న కనిపిస్తోంది. గౌతమి, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.